అందరికీ నమస్కారం అండి. ఒక గల్ఫ్ కార్మికుడు తన యొక్క కష్టాన్ని తన తల్లికి పాట రూపంలో ఏ విధంగా చెబుతున్నాడు అనేది కంటెంటు. దాన్ని దృష్టిలో ఉంచుకొని పాట రాయడం జరిగింది. సో అదేవిధంగా అట్ ద రైట్ మోహన్ మాటలు నా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు. అదేవిధంగా బయోలో నా యొక్క లింక్ కూడా ఉంది. సబ్స్క్రైబ్ చేస్తారు అని మనసారా కోరుకుంటూ పాట. ఏమని చెప్పను అమ్మా, నేను ఎన్నని తెలపను అమ్మా, ఏమని చెప్పను అమ్మా, నేను ఎన్నని తెలపను అమ్మా. ఏడారి దేశాన గుటకలు మింగుతూ ఆరిన గొంతుతో ఉన్నా, ఏడారి దేశాన గుటకలు మింగుతూ ఆరిన గొంతుతో ఉన్నా, ఏమని చెప్పను అమ్మా. లక్షకు లక్షలు అప్పులు చేసి పొలిమేరు దాకా వచ్చిన మీతో పోయి వస్తానని అంటిని అమ్మా. గల్ఫ్ బాధలను చెబుతా వినుమా. చెప్పేటి భాష ఏదో అర్థము కాక, చేసేటి పని ఏదో చేత కాక, బతికెట్టబోతుందో దారి తెలియక బాధలు పడుతున్నానమ్మా, నేను దిగులెంతో పడుతున్నానమ్మా. ఒకరోజు పని ఉండి మళ్ళీ రోజు అది లేక మగ్గుతూ ఉన్నామమ్మా. ఒకరోజు పని ఉండి మళ్ళీ రోజు అది లేక మగ్గుతూ ఉన్నామమ్మా. పరుగు పరుగున వద్దామన్నా పాడు అప్పులు రానియలేదే. కలలోకి బిడ్డొచ్చి కలవర పెడుతుంటే పనికాడ మనసంతా బాధేదో అవుతుంటే అమ్మా. కలలోకి బిడ్డొచ్చి కలవర పెడుతుంటే పనికాడ మనసంతా బాధేదో అవుతుంటే, తట్టుకో కొన్నాళ్ళని కొట్టుకునే నా గుండెకు చెప్పా. తట్టుకో కొన్నాళ్ళని కొట్టుకునే నా గుండెకు చెప్పా. ఏమని చెప్పను అమ్మా, నేను ఎన్నని తెలపను అమ్మా. సందుల్లో గొంతుల్లో సందడి చేస్తుంటే, గంగమ్మ జాతరలో గంతులు వేస్తుంటే అమ్మా. సందుల్లో గొంతుల్లో సందడి చేస్తుంటే, గంగమ్మ జాతరలో గంతులు వేస్తుంటే, పక్క నవ్వేటి నేను పారాయి దేశాన ఒంటరినైతిని, పారాయి దేశాన ఒంటరినైతిని. ఏమని చెప్పను అమ్మా, నేను ఎన్నని తెలపను అమ్మా. ఏడారి దేశాన గుటకలు మింగుతూ ఆరిన గొంతుతో ఉన్నా, ఏమని చెప్పను అమ్మా. నాన్నతో నా బాధ చెప్పకు అమ్మా, హాలు బిడ్డలకు ఇది ఎంత తెలపకు అమ్మా. నాన్నతో నా బాధ చెప్పకు అమ్మా, హాలు బిడ్డలతో ఇది ఎంత తెలపకు అమ్మా. కడుపున మోసిన అమ్మవుగానా, నీ కడుపున మోసిన అమ్మవుగానా, నా కడుపుల బాధ చెబుతున్న తల్లి, నా కడుపులో బాధ చెబుతున్న తల్లి. ఏమని చెప్పను అమ్మా, నేను ఎండని తెలపను అమ్మా. ఏడారి దేశాన గుటకలు మింగుతూ ఆరిన గొంతుతో ఉన్నా, ఏమని చెప్పను అమ్మా, నేను ఎండని తెలపను అమ్మా. జై హింద్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.